తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ లేనటువంటి విచిత్రమైన ప్రమాదకరమైన రాజకీయాలు నడుస్తున్నాయి అనడానికి నేను ఒక చిన్న ఉదాహరణతో ఈ వీడియో చేయదలుచుకున్నాను. విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు భారతదేశ రాజకీయాలలోనే ఒక విజనరీగా, ఒక అభివృద్ధి విషయంలో కానీ ప్రపంచ దేశాలలోనే పోటీ పడే వ్యక్తిగా, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి టెక్నాలజీని ముందుగా ప్రవేశపెట్టే విషయంలో కానివ్వండి, ప్రపంచ దేశాల్లో జరుగుతున్న అభివృద్ధిని అంతా ఆయన క్షుణ్ణంగా పరిశీలించి ఆ అభివృద్ధిని ఈ తెలుగు రాష్ట్రాల్లో ముందుకు తీసుకెళ్లే విషయంలో కానివ్వండి, హైదరాబాద్ ప్రపంచ పటంలో హైదరాబాద్ నిలబెట్టే విషయంలో కానివ్వండి, ఇలా టెక్నాలజీని ముందుకు నడిపించాలి అనేటువంటి ఎంతో నైపుణ్యంతో ఆయన రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నది ఎటువంటి సందేహం లేనటువంటి విషయం. అయితే రాను రాను చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ దురదృష్టకరమైనటువంటి కుల మతాలతో కూడుకుపోయినటువంటి ఈ రాజకీయాల్లో కూడా ఆయన చిక్కుకుపోక తప్పలేదా అన్న సందేహం అయితే ఏర్పడుతూ ఉంది. విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు గత పాలనలో ఆయనకు తప్పు అనిపించింది ఏదైనా కూడా అవతల వ్యక్తి ఎంత పెద్ద గొప్ప నాయకుడైనా ఆయన యాక్షన్ తీసుకోవడంలో ఎటువంటి వెనకడుగు వేయకుండా అంత ఖరాఖండిగా నిలబడిన వ్యక్తి. అయితే రాను గత రాజకీయాలలో ఒక విమర్శలు కానీ సద్విమర్శలు కానీ, ఒకవేళ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలలో ప్రజలకు ఏదన్నా నష్టం జరుగుతూ ఉంటే దాన్ని ప్రతిపక్షాలు విమర్శించటం, ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం, ప్రభుత్వం అందులో నిజంగా లోపాలు ఉంటే సరి చేసుకోవటం, లేదంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఏ విధంగా ముందుకు పనిచేస్తాయన్నది వివరించడం, ఈ విధంగా జరిగేటువంటి గత రాజశేఖర రెడ్డి గారి పాలనకి ఆ టైంలో ఉండేవి. కానీ రాను వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విమర్శలు ఏ విధంగా ఉన్నాయంటే, ఈ విమర్శలు ఒక కుటుంబాన్ని, ఇంట్లో ఉన్న మహిళల్ని టార్గెట్ చేయడంతో పాటు ఎవరైతే వీళ్ళకి నచ్చని రాజకీయ నాయకుడు ఉంటాడో వాడు ఎంత పెద్ద నాయకుడైనా వాళ్ళ మీద నిజంగా తప్పు జరిగినా జరగకపోయినా అవసరమైతే అరెస్టులు చేస్తాం, లేదంటే చివరికి హత్యలు చేయడానికి కూడా వెనకాడనటువంటి రాజకీయాలు ఎప్పుడైతే వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇవి ఎక్కువైనాయి. దీన్ని బట్టి ప్రస్తుతం ఏ పార్టీ అయినా కూడా రాజకీయాల్లో అభివృద్ధి కంటే అధికారం చాలా ఇంపార్టెంటు. అధికారం కనుక లేకపోతే జైలు పాలైపోతాం, లేకపోతే మనిషిలే లేకుండా పోతారు, లేదంటే ఇంట్లో మహిళలను ఇలాగా చాలా అది అసెంబ్లీనా కాదన్న స్థాయికి వెళ్ళిపోయిన తరుణంలో తప్పదు. అధికారంలోకి రావడానికి ఎటువంటి ఎత్తుగడలన్నా వేసి అధికారమే సాధించాలి అనేటువంటి ఆలోచనలు ఈయన వచ్చాయా అనేటువంటి సందేహాలు ఏర్పడుతూ ఉన్నాయి. కారణం ఏంటంటే, రాజకీయాలలో ప్రస్తుతం కొంతమంది నాయకుల గురించి పదే చర్చించుకునే వాళ్ళలో మన ఉండి నియోజకవర్గం ప్రస్తుత ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు కూడా ఒకరు. ఈయన కూడా ఎప్పుడు హాట్ టాపిక్గా రాజకీయాల్లో వినిపించే మాట. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఆయనకి సీట్ ఇచ్చి ఎమ్మెల్యేగా చేసి, అదేవిధంగా ఆయనకి మంచి అసెంబ్లీలో స్పీకర్గా కూడా, డిప్యూటీ స్పీకర్గా కూడా అవకాశం ఇచ్చిన సందర్భం. అయితే ఈయన గతంలో నాకు తెలిసి తెలుగుదేశంలోనూ అదేవిధంగా బీజేపీలో కూడా కొనసాగారు. కానీ ఈయనకి మంచి అవకాశాలు రాక మళ్ళీ లాస్ట్ 2019 ఎలక్షన్కి ముందు మళ్ళీ వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యి ఎంపీ సీట్ తీసుకుని విజయం సాధించి గెలిచిన కొద్ది కాలంలోనే జగన్మోహన్ రెడ్డి గారిపై ఈయన ఎదురు తిరగటం మనందరం చూసాం. కానీ ఈయన ప్రతిరోజు కూడా రచ్చబండ అనేటువంటి ఒక కార్యక్రమం అని సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ ఆయన్ని చాలా ఎక్కువగా వ్యతిరేకించిన వ్యక్తి. కానీ ఈయన రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించటంలో ఎటువంటి రాష్ట్ర ప్రయోజనాలు కానీ, అభివృద్ధి కానీ, ఉపాధిలో కానీ ఎటువంటి వాటికి సంబంధం లేనటువంటి వ్యతిరేకత, అది వాళ్ళ వ్యక్తిగత వ్యతిరేకత మాత్రమే.
జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తప్పులు చేస్తున్నారు, రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు, అవన్నీ చేసినా దాని గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. ఓన్లీ వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగత కక్షతోటే ఈయన విమర్శించటం. కానీ చివరికి ఆయన పివి సునీల్ కుమార్ గారు లాంటి ఒక అధికారిని ఇంకా కొంతమందిని ద్వారాగా ఆయన అరెస్ట్ చేయించటం. నా ఉద్దేశ ప్రకారంగా ఏదైతే రఘురామకృష్ణ గారి మీద దాడి జరిగింది, కస్టడీలోకి తీసుకుని కొట్టారన్నది అది కూడా వాస్తవమని నేను భావిస్తూ ఉన్నాను. అది కోర్టులు తేల్చాలి, ఇంకా జరుగుతుంది కాబట్టి. అయితే ఇవన్నీ కూడా జరిగినాయి. ఆ విధంగా వైసీపీకి వ్యతిరేకమయ్యి తెలుగుదేశానికి, బీజేపీకి ఇలా అప్పుడున్నటువంటి ఆపోజిట్ పార్టీలకి దగ్గరయ్యి 2024లో ఈయన సీటు కోసం చాలా ప్రయత్నించాడు. చాలామంది ఆయనకి చివరి క్షణంలో ఆయనకి తెలుగుదేశం నుండి ఉండే స్థానం నుంచి చంద్రబాబు నాయుడు గారు సీటు కేటాయించటం. మరి గతంలో ఉన్నటువంటి వైసీపీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో వీళ్ళందరూ కూడా గెలవటం మనం చూసాం. గెలిచిన తర్వాత రఘురామకృష్ణరాజు గారు ఈ మధ్యకాలంలో ఉండి నియోజకవర్గంలో ఈయన చేస్తున్నటువంటి కార్యకలాపాల విషయంలో చాలా ఉండి నియోజకవర్గం ఒక వ్యతిరేకమైనటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఉండి నియోజకవర్గం చాలా అభ్యంతరకరమైన, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది అని అనేక వీడియోలు చూస్తున్నాం. ముఖ్యంగా ఏంటి, కుల మతాల మధ్య ఎక్కువ చర్చ జరగటం, కానీ కుల మతాలతో ఇబ్బంది పడుతున్నటువంటి నియోజకవర్గంగా ఉండి నియోజకవర్గం ప్రతి వీడియోలో చాలా చోట్ల చూస్తూ ఉన్నాం. ఓకే, ఇది రోజు రోజుకి తారాస్థాయికి చేరుతుంది. ఈ రాజకీయాలు ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారికి తగ్గ రాజకీయాలు కాదు. ఎందుకంటే ఆయన ప్రభుత్వ హయాంలో, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఇటువంటి రాజకీయాలు జరగటం చాలా దురదృష్టకరం. ఇది మొట్టమొదటిసారి అని నేను భావిస్తా ఉన్నా. ఓకే, గతంలో అంబేద్కర్ ఒక ఫ్లెక్సీ విషయంలో జరిగిన సంఘటన ప్రతి ఒక్కరూ కూడా గమనించారు. ఈయన ఒకవేళ అది ఏమైనా అభ్యంతరకరంగా ఉంటే దాని ఒక పద్ధతి ప్రకారంగా లోకల్లో ఉన్నటువంటి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ ద్వారాగా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి సర్ది చెప్పి అక్కడ తప్పు ఒప్పుల్ని వాళ్ళకి వివరించి దాన్ని ఒక పద్ధతి ప్రకారంగా ఉంచాలా అన్నది ఉంచి చేస్తే అది అందరికీ ఆమోదపరంగా ఉండు. కానీ ఈయన బలవంతంగా అక్కడికి వెళ్ళి అది ఈయన చేతులతో ఎరగొట్టి చించేయటం అన్నది అందరూ చూశారు. అప్పుడే ఈయన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దళితులకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు అని చాలామందికి అర్థమైంది. తర్వాత రోజుల్లో ఈ మధ్య కాలంలో చర్చిల మీద దాడులు జరుగుతున్నాయి, చర్చిలను కూల్ చేస్తూ ఉన్నారు అని అనేకమైనటువంటి వీడియోలు అవన్నీ కూడా చూసాం. దానికి వేరు కారణాలు కూడా చెప్పుకుంటూ వచ్చారు. చివరికి ఓకే, ఇప్పుడు ప్రతి గ్రామంలో హిందూ దేవాలయాలు కడుతున్నారు అని చెప్పేసి ఆయన ప్రత్యేకించి ఎక్కడా లేనటువంటి ఈ పరిస్థితి ఉండి నియోజకవర్గంలో తీసుకొచ్చి ఆయన అక్కడ అవసరం లేని చోట్ల కూడా ఆయన గుడులు కట్టాలని ఏ విధంగా ప్రయత్నిస్తున్నారో ఒక్కసారి ఈ వీడియో చూడండి. నీకేంటి అబ్జెక్షన్ గుడి కట్టుకుంటే? నీకేంటి అబ్జెక్షన్ ఇక్కడ గుడి కడితే? ఇక్కడ ఉన్నా ఇప్పుడు ఎందుకు వస్తాను? మొత్తం విభేదాలు లేకుండా ఉండాలి. ఇక్కడ ఎంతమంది హిందువులు ఉన్నారు, ఎంతమంది క్రిస్టియన్లు ఉన్నారు? అదే మరి సర్టిఫికేట్ కూడా ఉందండి, చూపిస్తాను. ఇక్కడ ఒక్క హిందువు కూడా లేడా? హిందువు లేడండి, అసలు ఒక్క హిందువు లేడు. సర్టిఫికేట్ గుడి కడతాం రామాలయంలో మరొక్కసారి క్లియర్గా వినే ప్రయత్నం చేయండి. మరొకసారి రిపీట్ చేద్దాం. తప్పనిసరిగా దీన్ని క్షుణ్ణంగా జాగ్రత్తగా వినాలి. నీకేంటి అబ్జెక్షన్ గుడి కట్టుకుంటే? నీకేంటి అబ్జెక్షన్ ఇక్కడ గుడి కడితే? ఇక్కడ ఉన్నా ఇప్పుడు ఎందుకు వస్తాను? మొత్తం విభేదాలు లేకుండా ఉండాలి. ఇక్కడ ఎంతమంది హిందువులు ఉన్నారు, ఎంతమంది క్రిస్టియన్లు ఉన్నారు? అదే మరి సర్టిఫికేట్ కూడా ఉందండి, చూపిస్తాను. ఇక్కడ ఒక్క హిందువు కూడా లేడా? హిందువు లేడండి,
హిందువు లేడు. సర్టిఫికెట్ విగ్రహం అది కాదు. విగ్రహం విగ్రహం. నేను ముఖ్యంగా చెప్తున్నాను, దళిత ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజే చెప్పాడు, మీరు ఎంత చదువుతో పాటు రాజకీయము, అధికారం చాలా ఇంపార్టెంట్. అధికారం లేకపోతే మనం ఎంతమంది ఉన్నా దానికి ప్రయోజనం లేదు. ఒకటి చేతులు నలిగిపోవలసిందే, ఒకటి కాలు కింద తొక్కబడవలసిందే. వాడు ఏది చేస్తే అదే రూలు. నీ బలవంతంగా ఎంత తొక్కినా తొక్కించుకోవాల్సిందని. కానీ మన వాళ్ళు ఇంకా అజ్ఞానంగా దళిత సామాజిక వర్గం ఉండబట్టి ఒక విషయం చెప్తున్నా. ఏదైతే ఒక ప్రజాప్రతినిధి ఉన్నాడో అతను ఆ ప్రాంతంలో ఆయన నియోజకవర్గంలో పర్యటిస్తున్నప్పుడు ఆ పార్టీ కండువా ఉండటంలో ఎటువంటి తప్పు లేదు. ఆ పార్టీ నుంచి గెలిపిన వ్యక్తి కాబట్టి. కానీ ఒక నియోజకవర్గంలో పర్యటిస్తూ ఒక మతాన్ని సూచించేటటువంటి కండువ మెల్లో వేసుకుని ఆయన ప్రజాప్రతినిధి నియోజకవర్గంలో పర్యటించటం అన్నది ఎంతవరకు సబబు అన్నది నాకైతే అర్థం కావట్లేదు. దీన్ని వీలైతే దీని గురించి అవగాహన ఉన్న వాళ్ళు చెప్పే ప్రయత్నం చేయండి. నాకు తెలిసి ఇది మొదటి తప్పు అని నేను అనుకుంటున్నాను. ఇకపోతే రఘు రామకృష్ణరాజు గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దళితులుగా ఉన్న వాళ్ళు ఎక్కువ శాతం క్రిస్టియన్స్గా ఉన్నారు, కానీ వాళ్ళ సర్టిఫికేట్లో హిందువుగా చూపించుకుంటూ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి బెనిఫిట్స్ అన్ని పొందుతూ ఉన్నారు. వాళ్ళు నిజంగా క్రిస్టియన్స్ అయితే బీసీసీ తీసుకోండి, మీరు ఏదన్నా చేసుకోండి. లేదా హిందూగానే అంటే చర్చిలకు వెళ్ళొద్దు. చర్చిలకు వెళ్తే మాత్రం మీరు హిందూగా ఉంటూ ప్రభుత్వ లబ్ధి పొందడం తప్పు అని ఈయన ఎప్పటి నుంచో ముందుగా మాట్లాడుతూ ఉన్నాడు. అది గతంలో చేసినటువంటి అమెండ్మెంట్ ప్రకారంగా ఆయన చెప్పేది కరెక్ట్ అయినప్పటికీ కూడా మనం చెప్పేది అసలు ఒక దేవుడిని పూజించడం అన్నది అది కులానికి ఎలాగ సమర్థనీయం. ఎందుకంటే నువ్వు హిందువుగా ఉంటే హిందువులంతా సమానంగా కులం అయితే ఎక్కడికి పోవట్లేదు కదా. ఆ కులము వివక్ష కానీ అవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇది ఒక వేరే సబ్జెక్ట్. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎవరైనా ఒక గుడి కట్టుకోవాలంటే, ఒక చర్చి కట్టుకోవాలన్నా, ఒక గుడి కట్టుకోవాలన్నా, ఒక మసీదు కట్టుకోవాలన్నా అక్కడ ఉన్నటువంటి ప్రజల అభిష్టం మేరకు వాళ్ళకి అందుబాటులో ఒక గుడి కావాలని వాళ్ళు కోరుకుంటే వాళ్ళు అనేక చోట్ల కట్టుకున్న సంఘటనలు కట్టుకుంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న చర్చిలు కానీ గుడులు కానీ అన్నీ కూడా అలా జరిగినాయి. వాళ్ళకి లోకల్గా ఉన్న వాళ్ళకి అనుకూలంగా దగ్గరగా ఒక గుడిని కట్టుకుంటారు. కానీ ఇక్కడేంటి, రఘురామకృష్ణ గారు చెప్పినట్టుగా బీసీసీ సర్టిఫికేట్ ఉండి మీరు క్రిస్టియన్స్ అని చెప్పుకోండి అన్నారు. అయితే ఇక్కడ ఆ వ్యక్తులు చెప్తున్నారు, ఓకే మేము క్రైస్తవులే, మాకు సర్టిఫికేట్ కూడా ఉంది. ఇక్కడ ఒక్క హిందువు కూడా లేడు అని ఖరాఖానీ గారు చెప్తున్నారు. ఇక్కడ ఎవరు హిందువులు లేరు, అందరూ క్రిస్టియన్స్ ఉన్నాం, మా దగ్గర సర్టిఫికేట్లు ఉన్నాయి అన్నా కూడా అయినా నేను ఇక్కడ గుడి కడతాను, కట్టి తీరతాను, గొడవలు జరగని ఎలా జరుగుతాయి చూసుకుందాం తర్వాత అంటున్నారు. అంటే ఇది ప్రజాస్వామ్యంలో ఒక ప్రజాప్రతినిధి మాట్లాడవలసిన చేయవలసిన కార్యక్రమాల. ఈ ప్రజాప్రతినిధి ఒక హిందుత్వం గురించే ప్రజాప్రతినిధి అయ్యాడా? ఈయన ఎలక్షన్ ముందు వెళ్ళినప్పుడు నేను హిందువుల కోసం వచ్చాను, ఈ నియోజకవర్గాన్ని మొత్తం హిందువుగా మార్చి అన్ని చోట్ల గుడులు కట్టి హిందూ దేవాలయాలు కట్టి అందరూ గుడికి వెళ్తే వెళ్ళాలి, దీనికోసమే నేను పనిచేస్తాను, ఇది మీకు ఇష్టమైతే ఓటేయండి అని అడిగారా? ఓకే, ఈయన ఇంత బలవంతంగా అక్కడ గుడి కట్టించి అక్కడ మత విద్వేషాలు, ఈరోజు ఆయన ఎమ్మెల్యేగా ప్రజాప్రతినిధిగా ఉండొచ్చు, రేపు ఇంకొకరు ఉండొచ్చు, కానీ ఈయన తీసుకునే నిర్ణయాలు చాలా ఆ ప్రాంతంలో విద్వేషాలు రేపి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి చాలా ప్రమాదంగా మారే అవకాశాలు ముందు ఉంటాయి. మాకు వద్దు ముర్రు అంటే నువ్వు బలవంతంగా కట్టే ఇదేమి పరిస్థితులు? నేను ఈ వీడియో ముఖంగా నేను చంద్రబాబు నాయుడు గారిని అడగదలుచుకున్నది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు మీ రాజకీయ కోణం ఇది కాదు, ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇటువంటి వాటిని మీరు ప్రోత్సహించరు. మీరు ప్రపంచ దేశాలలోనే టెక్నాలజీని ముందుగా గుర్తించి తెలుగు రాష్ట్రాల్లో తీసుకొచ్చి ఈరోజు అమెరికా లాంటి పెద్ద పెద్ద దేశాల్లో శాసించేటువంటి పరిస్థితికి తెలుగు వాళ్ళని తీసుకెళ్లిన ఘనత మీకు 100% దక్కుతుంది. అదేవిధంగా హైదరాబాద్ అనేటువంటి ఒక నగరాన్ని ప్రపంచ పటంలో పెట్టి
ప్రతి ఒక్కరికి కూడా మీది ఎక్కడ అని ప్రపంచంలో ఎక్కడ అడిగినా మాది హైదరాబాద్ అంటే గుర్తించే స్థాయికి ఈరోజు హైదరాబాద్ని తీసుకొచ్చినటువంటి విజనరీ మీరు. అభివృద్ధిలో మీరు కులము మతం అన్నది తీసుకురాకుండా ప్రతి ఒక్కరికి ఉపాధి కానీ, విద్య కానీ, టెక్నాలజీని కానీ, కంపెనీలు కానీ ఇలాంటి మంచి ఆలోచనతో పరిపాలన చేసినటువంటి మీరు ఇప్పుడున్న రాజకీయాలకి మీరు తలవంచక తప్పలేదా? మనం తప్పనిసరిగా అధికారం సాధించాలి, అధికారం సాధించేనే మనుగడ ఉంటుంది. ఈ అధికారం సాధించడం కోసం కులం వచ్చినా మతం వచ్చినా మనము ఇంకా ప్రోత్సహించవలసింది అన్న ఆలోచనకు వచ్చారా? ఎందుకంటే మీ క్యాబినెట్లో, మీ ప్రభుత్వంలో, మీ పార్టీలో ఇటువంటి మతాలని ప్రోత్సహించి సమస్యలు సృష్టించే వాళ్ళని ఇంకా మీరు క్షమించి ఉంటున్నారు అంటే ఇక మీరు కూడా ఇక ఈ రాజకీయాలు తప్పదు అని మీరు నిర్ణయించుకున్నారా? ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన రాజకీయాల్లో జరిగిన మార్పులని తట్టుకుని నిలబాలంటే ఇంకా కులాలు మతాలు ఇంకా తప్పదు, వీటికి కూడా తలవలించింది అని మీరు భావిస్తున్నారా? అయితే మిమ్మల్ని ఈ విధంగా మేము ఎవరూ కోరుకోలేదు, మేము కోరుకోవట్లేదు కూడా. మీరు ఇలాంటి మతాలపై రాజకీయాలు చేసే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో మీరు యాక్షన్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. రఘురామకృష్ణరాజు గారి మీద రోజు రోజుకి విమర్శలు ఏ విధంగా అంటే ఒక దళిత సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి ఒక హిందుత్వం అనే దాన్ని క్రిస్టియన్స్కి ఒక పెద్ద సమస్యగా సృష్టించే విధంగా ఈయన రాజకీయాలు ఉన్నాయి. దయచేసి ప్రతి ఒక్కరు గుర్తించాలి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇటువంటి వాటి మీద దృష్టి పెట్టాలి. రాష్ట్రం గత వైసీపీ పార్టీలో రాష్ట్రం అధోగతి పాలైపోతుంది, కక్షపూర్తి రాజకీయాలు ఎక్కువైపోతున్నాయి, దాడులు, జైళ్ళు, ఇంకా పెద్ద ఏ వ్యక్తి అయినా కూడా అతను తప్పు చేసినా చేయకపోయినా రాజకీయాలని తొక్కాలి అంటే ఇటువంటి అధికారాన్ని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకుని చేస్తున్నటువంటి దమనకాండని మీకు లాంటి నాయకుడైతేనే వాటిని అణచివేయడంతో పాటు ఈ విడిపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే మీ వల్ల సాధ్యమని నమ్మి మళ్ళీ మిమ్మల్ని తీసుకొచ్చారు. ఈ సమయంలో మీ రాజకీయ యొక్క అనుభవాన్ని, మీ అభివృద్ధి చేసినటువంటి మంచి గుర్తింపుని స్థిరస్థాయిగా కొన్ని దశాబ్దాల పాటు కూడా చెప్పుకోవాలంటే కనుక మీరు ఇలాంటి టైంలో ఇటువంటి కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే కుల మతాల మధ్య జరుగుతున్న విద్వేషాల విషయాల్లో మీకున్నటువంటి ఈ మంచి పేరు గుర్తింపు కూడా ఇలాంటి వ్యక్తులు పాడు చేసే అవకాశం ఉంది. రఘురామకృష్ణరాజు గారు మీరు చేస్తున్నటువంటి పద్ధతి ఎటువంటి మంచిగా లేదు, చాలా అభ్యంతరకరంగా ఉంది. లోకల్గా ఉన్న వ్యక్తులు వాళ్ళకి ఇష్టమై కావాలని కోరుకుంటే మీరు చేయాలి తప్ప బలవంతంగా ఇలాగ రుద్ది ఏ గొడవలైనా రానే తర్వాత చూసుకుందాం నేను ఇక్కడ కడతాను అని ఇలా బలవంతంగా మీరు ఇలా చేయటం ఇది మంచి పద్ధతి కాదు. మీ మీద అనేకమైనటువంటి దళితుల్లో వ్యతిరేకత వస్తుంది. దీన్ని చంద్రబాబు నాయుడు గారే ముఖ్యంగా గమనించి ఇటువంటి వాటిపై ముందు జాగ్రత్తగా తగు చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను.